హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 53. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ నిషాన్లను అలా చూస్తూ ఉన్న ఆశీకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ను కన్నీళ్లు తుడుచుకుంటూ చూస్తూ, అన్నయ్య, మరి నిషాన్ ఎవరు? తను ఈ మహల్కి ఎలా వచ్చాడు? ఆయుష్ గారి తమ్ముడిగా ఎలా మారాడు? మహల్లో ఉన్న అందరూ నిషాన్ని ఇంత బాగా చూసుకుంటున్నారు. నువ్వు చెప్పే వరకు నిషాన్ ఆయుష్ గారి తమ్ముడు కాదు అన్న విషయం నాకు నిజంగా తెలియదన్నయ్య. ఈ విషయం గురించి నాతో నిషాన్ కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆయుష్కి సరిగ్గా 10 years ఉన్నప్పుడు ఆయుష్ స్కూల్ ముందు డైలీ ఒకతను ఐస్ క్రీమ్ బండి తీసుకుని వచ్చి పిల్లలకు ఐస్ క్రీమ్ అమ్ముతూ తన కొడుకుని పోషించుకునేవాడు. ఆయన అమ్మే ఐస్ క్రీమ్ అంటే బావ ఆయుష్కి చాలా ఇష్టం. డైలీ స్కూల్ అవ్వగానే ఆయన దగ్గర ఐస్ క్రీమ్ కొని తినకుండా మహల్కి కూడా వచ్చేవాడు కాదు. అంత ఇష్టం ఆ ఐస్ క్రీమ్ అంటే. అలా ఐస్ క్రీమ్ అమ్మే రఘువన్తో ఆయుష్కి పరిచయం ఏర్పడింది. పేరు పెట్టి పిలిచే దగ్గర నుండి బాబాయ్ అని ఆప్యాయంగా పిలిచే వరకు వీళ్ళ మధ్య బంధం ఏర్పడింది. రోజులాగే స్కూల్ అవ్వగానే రఘువన్ కోసం బయటికి వచ్చిన బావకి ఆయన ఎక్కడా కనిపించలేదు. గంట సేపు కదలకుండా నిల్చుకొని ఆయన కోసం వెయిట్ చేసినా ఆయన స్కూల్ వైపు రాలేదు. రోజు కరెక్ట్గా ఐస్ క్రీమ్ ఎవరు కొనకపోయినా సరే తన కోసమైనా వచ్చే రఘువన్ ఆ రోజు స్కూల్ అయిపోయి గంట అవుతున్నా సరే రాకపోయేసరికి బావకి అనుమానం వచ్చి వాచ్మెన్ దగ్గర ఆయన ఇంటి అడ్రస్ తీసుకుని డ్రైవర్తో ఆయనున్న ఏరియా వైపు వెళ్తాడు. ఆ ఏరియా ఎలా ఉందంటే అక్కడున్న వాళ్ళందరూ స్లమ్ ఏరియాలో బ్రతుకుతూ ఉన్నారు. పక్కనే ఉన్న డ్రైనేజ్ స్మెల్కి క్షణం కూడా అక్కడ ఉండాలనిపించకపోయినా రఘువన్ గారి కోసం మొహానికి మాస్క్ వేసుకొని కార్ ముందుకు వెళ్ళడానికి లేకపోయేసరికి అక్కడే ఆపి ఆయుష్ రఘువన్ ఇంటి ముందుకి వెళ్ళేసరికి ఆయన చనిపోయి ఆయన శవం కనిపించింది. రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా స్పీడ్గా వస్తున్న లారీ ఆయనకు డాష్ ఇవ్వడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అది తెలుసుకున్న బావకి ఫస్ట్ టైం బాధ అంటే ఏంటో తెలిసింది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పక్కకు చూసిన ఆయుష్కి 7 సంవత్సరాల రఘువన్ కొడుకు తండ్రి శవం ముందు కూర్చొని ఏడుస్తూ కనిపించాడు. ఆ పిల్లాన్ని చూసి బావ హృదయం చలించింది. ఆ బాబు ఇక్కడే ఉంటే రఘువన్ లాగే తను కూడా లైఫ్ లీడ్ చేయాలి. అది ఇష్టం లేని ఆయుష్ రఘువన్ దహన సంస్కారాలు దగ్గరుండి చేయించి ఆ పిల్లాన్ని తీసుకుని డైరెక్ట్గా మహల్కి తీసుకుని వచ్చి, వీడు ఈ రోజు నుంచి ఈ మహల్లోనే నా తమ్ముడిగా ఇక్కడే ఉంటాడు, వీడి పేరు అని ఆ బాబు వైపు నవ్వుతూ చూస్తూ నిషాన్ అని చెప్పి నిషాన్ను పైకి తీసుకుని వెళ్ళి తన పక్కనే ఉన్న రూమ్ని చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పి తన డ్రెస్సెస్ని ఇచ్చి దగ్గరుండి తినిపించి నిషాన్ నిద్రపోయే వరకు పక్కనే ఉండి తర్వాత కిందకి వచ్చి నిషాన్ ఎవరు ఏంటి అని క్లియర్గా చెప్పి నిషాన్ ఇక్కడే ఉండడానికి అందరినీ ఒప్పించాడు. ఆయుష్ గారు చెప్పగానే అందరూ ఒప్పుకున్నారా అన్నయ్య? నిజంగా గ్రేట్ కదా. ఆయుష్ గారే లేకపోయి ఉంటే ఇవాళ నిషాన్ ఎలా ఉండేవాడో తలుచుకోవడానికే ఏదోగా ఉంది. నువ్వు అనుకున్నంత తేలిగ్గా ఇంట్లో వాళ్ళు నిషాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆశి. బావ గురించి తెలిసిన అత్త మాత్రం వెంటనే నిషాన్ని తన కొడుకులాగే యాక్సెప్ట్ చేసినా మావయ్య బాబాయిలు మాత్రం నిషాన్తో అంటుముట్టనట్టే బిహేవ్ చేసేవాళ్ళు. నిషాన్ వాళ్ళు అలా పట్టించుకోకపోయేసరికి వాళ్ళ మీద బావ కోపాన్ని పెంచుకున్నాడు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా బావ మాత్రం నిషాన్ని చాలా కేర్ చేసేవాడు. స్టడీస్ విషయంలో కూడా అన్నీ క్లియర్గా చెప్పేవాడు. అలా నిషాన్ స్కూలింగ్ అవ్వగానే నిషాన్ను అందరికీ దూరంగా యూరోప్కి స్టడీస్ కోసం పంపి తను ఇంట్లో గొడవపడి కోపంగా తను కూడా స్టడీస్ కోసం లండన్కి వెళ్ళిపోయాడు. ఆయుష్ మావయ్యతో పూర్తిగా మాట్లాడడం మానేశాడు. అది భరించలేని మావయ్య ముందు ఆయుష్ మీద ప్రేమతోనే నిషాన్ను యాక్సెప్ట్ చేసిన మెల్లిమెల్లిగా నిషాన్ ఇంటెలిజెన్స్ అండ్ తను చూపించే కేర్ అండ్ లవ్ చూసి నిజంగానే నిషాన్ను కొడుకుగా యాక్సెప్ట్ చేసి నిషాన్ అనాథ అన్న విషయం పూర్తిగా మర్చిపోయి ఇద్దరిని ఏమాత్రం తేడా లేకుండా సమానంగా చూసుకునేవారు. మావయ్య బాబాయ్లలో వచ్చిన మార్పుకి బావ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇయర్లీ వన్స్ ఇండియా వస్తూ అందరితో టైం స్పెండ్ చేసేవాడు. అలా నిషాన్ పూర్తిగా ఇంటి వారసుడిగా మారిపోయాడు. ఆయుష్ గారు మరి అషికాను ఎప్పుడు మీట్ అయ్యారు? వీళ్ళ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని క్యూరియాసిటీగా చూస్తూ అడుగుతుంది. ఆయుష్ బావ +2 అవ్వగానే అందరితో సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఇండియా రావడంతో నిషాన్ కూడా యూరప్ నుండి వచ్చాడు. అందరూ చక్కగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ముందుగా నిషాన్ యూరప్కి వెళ్ళిపోయాడు. ఆయుష్ కూడా రిటర్న్ అవ్వాలి అనుకుంటున్న టైంలో ప్రణవి కూడా ఆయుష్ దగ్గర చదువుకుంటాను అని గొడవ చేసి ఇంట్లో అందరినీ ఒప్పించడంతో ఆయుష్ ప్రణవితో కలిసి లండన్ ఫ్లైట్ ఎక్కాడు. ఇక్కడి నుంచి గతం స్టార్ట్ అవుతుంది. అసలు గతంలో ఏం జరిగింది ఏంటి అని నేను క్లియర్గా చెప్తాను. మీరు నన్ను ఫాలో అయిపోండి, ఓకేనా? కమ్ విత్ మీ. మీరు కూడా నాతో పాటు ఆయుష్ అషితాల జీవితంలో ఏం జరిగిందో తెలుసుకుందాము.
ఆయుష్ ప్రణవిని తీసుకుని లండన్లోకి ఎంటర్ అయ్యి తను ఉంటున్న ఫ్లాట్కి తనను తీసుకుని వెళ్తాడు. అది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అవ్వడంతో తన రూమ్ పక్కనే ఉన్న మరో రూమ్ని చూపిస్తూ, ఇందులో నువ్వు ఉండు, వెళ్ళి నీ లగేజ్ మొత్తం నీట్గా సర్దుకో, ఏమైనా అవసరమైతే పిలువు, నీ కాలేజ్ ఎల్లుండి, సో ఈ 2 డేస్ తర్వాత నిన్ను కాలేజ్కి తీసుకుని వెళ్తాను. బావా, మరి నీ కాలేజ్ ఎప్పుడు అని భయపడుతూనే తన రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న ఆయుష్ వైపు భయంగా చూస్తూ అడుగుతుంది. నా కాలేజ్ ఇంకా 1 వీక్ టైం ఉంది. నీ కాలేజ్ నా కాలేజ్ ఉన్నది ఒకే క్యాంపస్లో అయినా ఇద్దరి కాలేజెస్ డిఫరెంట్ అండ్ డైనింగ్స్ కూడా, సో అందుకే నా కాలేజ్ 1 వీక్ తర్వాత. అప్పటి వరకు నీకు కాలేజ్ అలవాటు అయ్యే వరకు నేనే డైలీ నిన్ను డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాను. నీకు అలవాటు అయ్యాక అలాగే వెళ్దామా లేక నిన్ను కాలేజ్ బస్సులో పంపిద్దామా అని అప్పుడు థింక్ చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కాలేజ్లో నేను అన్నీ ఇండియాలో ఉన్నప్పుడే మాట్లాడేశాను, ఫీ కూడా పే చేశాను, సో నువ్వు ఎల్లుండి నుంచి జాయిన్ అవ్వడమే అని చెప్పి తన రూమ్ డోర్ లాక్ చేసుకుంటాడు. ఆయుష్ అప్పటిదాకా మాట్లాడడమే ఎక్కువ అని ఫీల్ అవుతూ ప్రణవి కూడా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని తన లగేజ్ అంతా ఓపెన్ చేసి తన డ్రెస్సెస్ అన్నీ నీట్గా వార్డ్రోబ్లో సర్దుకుంటూ ఉంటుంది. రాగిణి గారు రీచ్ అయ్యారా అని కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి ఆవిడతో మాట్లాడుతూ ఆ రూమ్ మొత్తం ఆ ఫ్లాట్ చూస్తూ అన్నీ గమనిస్తూ ఉంటుంది ప్రణవి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయుష్ మొబైల్ చూసుకుంటూ ఉన్న ప్రణవితో, బయటకు వెళ్తున్నా నీకేమైనా తినాలి అనుకుంటే కుక్తో చెప్పి కుక్ చేయించుకో అని చెప్పి తను చెప్పాల్సిందంతా చెప్పి కారులో బయటకు వెళ్తాడు. బావా ప్లీజ్ నేను కూడా వస్తున్నా అని వెనుకనే పరిగెడుతూ వచ్చిన ప్రణవి తన కళ్ళ ముందే ఆయుష్ కారు ఆ కాంపౌండ్ దాటి వెళ్ళిపోవడంతో ఛా అంటూ కోపంగా కాలిని నేలకు ఆనిచ్చి తన్ని, కొంచెం కూడా జాలి లేదా బావా నీకు? నేను ఫస్ట్ టైం కదా ఇక్కడికి వచ్చింది, సరదాగా బయటకు తీసుకుని వెళ్ళి నాకు ఈ లండన్ మొత్తం చూపిద్దాం అనుకోకుండా ఒక్కడవే వెళ్ళిపోతున్నావు. అయినా నీ నుండి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయడం నాదే తప్పు, కానీ ఎక్కడో చిన్న ఆశ అని మొహం వేలాడి తీసుకుని లోపలికి వెళ్తుంది. రోడ్డు మీద వెళ్తున్న ఆయుష్ సడన్గా పడ్డ ట్రాఫిక్ సిగ్నల్కి తన కార్ ఆపి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా అని చూస్తున్న తనకు అటువైపు నుండి ఇద్దరు ముసలి వాళ్ళు రోడ్డు క్రాస్ చేస్తూ రావడం చూస్తాడు. వాళ్ళు చూడ్డానికి ఇద్దరు 65+ ఏజ్లో ఉన్న ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరితో ఒకరు నవ్వుకుంటూ మాట్లాడటం, అది చూసిన ఆయుష్ పెదాల మీద చక్కటి చిరునవ్వు వచ్చి చేరుతుంది. స్పీడ్గా వెళ్తున్న వెహికల్స్ని చూస్తూ జాగ్రత్తగా రోడ్డు దాటిస్తున్న ముసలి తాతకి గట్టిగా వినిపిస్తూ ఉన్న కార్ సౌండ్స్కి వేగంగా వెళ్తున్న వెహికల్స్కి ముందుకు వెళ్ళలేక అక్కడే నిల్చుకొని ఎటు వెళ్ళాలా అని చూస్తున్న ఆయనను చూసి అందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. అది చూసిన ఆయుష్ అందరి వైపు కోపంగా చూస్తూ తను కార్ దిగి వెళ్ళాలి అనుకుంటూ ఉండగా ఆ ముసలి తాత చేతిని పట్టుకొని ఆయనతో నవ్వుతూ మాట్లాడుతూ రోడ్డు క్రాస్ చేయించి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడుతూ ఇద్దరి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్న ఆషికాను అలానే చూస్తూ ఉండిపోతాడు మన ఆయుష్. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.